పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 37వ అధ్యాయం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతాం. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. జీవాధిపతి, నీకు స్తోత్రమునైనా. నీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నిన్ను సన్నుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ పాదముల ఎదుకు వచ్చి నీ నామస్మరణ చేసే భాగ్యమును ఈ దాసునిగా నాకును చేరువచ్చిన నీ పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించిన ఈ శ్రేష్టదాయకమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నీ దాసుని నిలవబెట్టి అనేకమైన మాటలు మీరు తెలియపరిచారు. కొన్ని నిమిషాలు నీ వాక్యములున్న లోతుని మేము తెలుసుకునబోతూ ఉండగా అయ్యా, మీరే మాకు తండ్రివై సమస్తమును కూడా నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ పాదాల దగ్గరికి మేము వచ్చాం ప్రభువా. నీ పాదాల దగ్గర సర్వము కలదు. మాకు ఏది అవసరమో అవసరమైన సందేశంని చదివి నీ లేఖన భాగము ద్వారా ఈ రాత్రి అందించి మీరు మాత్రమే మహిమను పొందుతారని యేసయ్య దివ్య నామంలో ప్రార్థించి వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 35వ వచనంలో నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అనే మాట యెరూషలేము యొక్క పట్టణాన్ని గూర్చి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వచనం చదువుతున్నప్పుడు ఈ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏంటి ఆలోచింపజేసిన విధానం అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఏమంటే ఒక మనిషిని బట్టి ఒక పట్టణాన్ని దేవుడు ఎలా కాపాడగలిగాడు? ఒక మనిషిని బట్టట ఒక పట్టణాన్ని దేవుడు కాపాడగలిగాడట. ఒక మనిషిని బట్టి ఒక పట్టణం అంతటినీ కూడా కాపాడడానికి ఆ మనిషి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆ మనిషి కనుపరిచినటువంటి భక్తి జీవితం ఏంటి? ఆ మనుషుడు ఎలాగూ దేవుని ఎదుట జీవించాడు? ఆ మనిషిలో ఏమి చూసి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడగలిగాడు అనేది నన్ను చాలా ఆలోచింపజేసింది. ఇక్కడ చదువుతూ ఉన్నాం, నా నిమిత్తమును అని అంటూ ఉన్నాడు. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడుతున్న మాట. రెండవదిగా నా సేవకుడైన దావీదు నిమిత్తం అంటూ ఉన్నాడు. దేవుని బట్టి, ఎందుకనంటే తన పిల్లలము కనుక ఆయన తన పిల్లలమైన మనలను తనను బట్టి రక్షించుకోవటం అది మనందరికీ తెలిసిన విషయమే, అది సమమే. కానీ తర్వాత మాట్లాడుతున్న మాట, నా సేవకుడైన దావీదును బట్టి నేను ఆ పట్టణమును రక్షించి కాపాడుదును అంటూ ఉన్నాడు. అంటే దావీదులో ఉన్నటువంటి విశిష్టత అంత గొప్పదా? దావీదు ఒక ప్రాంతాన్ని రక్షించగలిగే అంత ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని ఎదుట కనుపరిచాడా అని కనుక మనం ఆలోచన చేస్తే, నేను కూడా ఆలోచన చేశాను. సుమారు 14 విషయాలు ఈ పట్టణాన్ని కాపాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలు. అయితే ఇప్పుడు 14 చెప్పను, కానీ ప్రాముఖ్యమైనటువంటి ఒక 5 విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. సమయానుగుణంగానే ఆల్రెడీ నన్ను దైవజనులు మీకు పరిచయం చేశారు. వారి సహోదరి, వారి చెల్లెలు పాస్టర్ గారిని నేను నిజంగా మా ప్రాంతం ఎప్పుడు వచ్చినా యాకోబు గారిని మేము చూసామనంటే నేను కూర్చుంటాను, ఆయన మాట్లాడతారు. ఎప్పుడు వచ్చినా కానీ నిజంగా ఆయనతో ఉన్నటువంటి మాకు ఆత్మీయ బంధం. చాలా పర్యాయాలు ఇక్కడికి నేను వచ్చాను. అయితే వాక్యం చెప్తూ ఉండగా కొన్ని మాటలు కూడా గతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం విందాం. మొట్టమొదటి మాట దావీదులో ఏమి చూసి ఈ మాట దేవుడు అంటూ ఉన్నాడు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. చదవగలిగిన వారు కొంచెం స్వరం ఎత్తి చదవడానికి ప్రయత్నించారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచింది. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన
దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇది మాట్లాడచ్చు. దేవునికి స్తోత్రం. మరి నేను స్లోగానే చెప్తాను, మీరు ఏం కంగారు పడుకున్న పరిస్థితులు మా ఊరు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, ఓకేనా? కానీ అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం. మంచిది. చూడండి, మొట్టమొదట ఈ చదవబడిన లేఖన భాగంలో ఇక్కడ మనం చూస్తున్నాం, దావీదులో ఏమి చూస్తాడు దేవుడు అని అంటే, దేవుడే ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటో తెలుసా? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే దావీదట దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు కనుక వెంటనే దేవుడు ఏం చేశాడనంటే ఈ దావీదుని బట్టి ఒక ప్రాంతాన్ని, ఒక పట్టణాన్ని రక్షించగలిగాడు. అంటే మనలో దేవుడు ఏం చేస్తాడు? మనం ఎలాగుండాలనంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. ప్రస్తుతం లోకాన్ని కనుక మనం చూస్తే, లేక సంఘాలను మనం చూసినా ఏం చేస్తున్నారో తెలుసా? లోకమేమో ఈ లోక సంబంధమైన వాటికి ఇష్టలుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంఘస్థులేమో నడిపిస్తున్న దైవజనుడికి అనుకూలంగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే లోకస్తులు బాని అంటే వారి యొక్క విధానం ఒకలాగా ఉంటూ ఉంది, సంఘస్థుల యొక్క విధానం ఒకలాగా ఉంటూ ఉంది. కానీ దేవుడు దేనిని చూస్తున్నాడు? ఆయనకు మనం ఇష్టలుగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అంటే ఇప్పుడు మనం ఎవరికి ఇష్టలుగా మార్చబడాలి? దేవునికి ఇష్టలుగా మార్చబడాలి. దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, మనం చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, నేను దేహమందున్నను దేహమును విడిచిపెట్టినను ఎల్లప్పుడూ ప్రభువుకి ఇష్టడునై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచు ఉన్నాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? చూడండి, దేహమును విడిచిపెట్టినా దేహమందున్నా అంటే సజీవుడునైనా, లేక ఈ లోకాన్ని నేను విడిచిపెట్టినా, ఈ లోకములో జీవించిన, ఈ లోకములో నా జీవిత అనంతరం దేవుని యొద్దకు నేను వెళ్ళినా, ఇక్కడను నేను దేవునికి ఇష్టడిగా ఉండాలి. ఇక్కడ నా జీవిత అనంతరం నా దేవుని ఎదుట నేను దేవునికి ఇష్టడిగా ఉండాలి. కేవలం సాక్ష్యం ఈ లోకానికే పరిమితం అయిపోకూడదు. చాలామంది సాక్ష్యం ఏమవుతుందనంటే 4 గోడలకే పరిమితం అవుతుంది. కొంతమంది సాక్ష్యం చూస్తే వీధిలో సాక్ష్యం ఉంటుంది, కానీ ఇంటిలో మాట్లాడలేదేంటి? ఈదిలో సాక్ష్యం ఉంటుంది, కానీ ఇంటిలో, కొంతమందికి ఇంటిలో సాక్ష్యం ఉంటుంది, కానీ ఈదిలో సాక్ష్యం ఉండదు. అందువైతుందా? అంటే ఎలా మాట్లాడు మా సైడ్ ఇలా గల్లీలో, ఓకేనా? దేవునికి స్తోత్రం. అద్వైతుందా? అంటే ఈ విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే సాక్ష్యం అనేది ఈ లోకానికి పరిమితం అయిపోయేది కాదు. మనం సంపాదించే సాక్ష్యం దేవునికి మనల్ని ఇష్టలుగా చేయాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? దావీదు అంటూ ఉన్నాడు, దావీదులో దేవుడు ఏం చూస్తాడనంటే అతడు దేవునికి ఇష్టడిగా ఉన్నాడట. మొట్టమొదట కాపాడటానికి, ఒక పట్టణాన్ని రక్షించడానికి, ఒక పట్టణాన్ని కాపాడటానికి మొట్టమొదటి కారణం. ఇక రెండవదిగా మనం చూస్తే వాక్యం సెలవిస్తూ ఉంది, అదే అపోస్తల కార్యములు 13:22 కంటిన్యూ చేస్తే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, కింద ఉంది, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెబుదామా? రెండవదిగా ఈ దావీదు ఏం చేస్తున్నాడట? జీవిస్తే దేవునికి ఇష్టడిగా జీవించాలి, ఒకటి అతని తీర్మానం. రెండవదిగా మనుషుడిగా ప్రతి ఒక్కరికి కూడా తమ సొంత ఆలోచనలు ఉంటాయి, సొంత తలంపులు ఉంటాయి, సొంత ఉద్దేశాలు ఉంటాయి ఖచ్చితంగా. కానీ సొంత తలంపులు కాదు, సొంత ఉద్దేశాలు కాదు, సొంత ఆలోచనలు కాదు, దేవుని ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తారో, ఈ రాత్రి ధైర్యంగా చెప్పగలను, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన దావీదుని బట్టి ఒక ప్రాంతాన్ని రక్షించాడు, ఒక పట్టణాన్ని రక్షించాడు. ఎవరి నీవు గనక దేవుని ఉద్దేశాన్ని గనక నెరవేర్చగలిగితే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని, నిన్ను బట్టి నీ భర్తను, నిన్ను బట్టి నీ భార్యను, నిన్ను బట్టి నీ బిడలను, నిన్ను బట్టి నీకు కలిగిన సమస్తాన్ని నేను ఆరాధిస్తున్న దేవుడు రక్షించగలడు.
ఆమేన్ చెప్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి. అంటే మనుషుని ఉద్దేశాలట మన స్థితికి మన స్తోమతకి అనుగుణంగానే ఉంటాయి, అంతే కదండి. మనుషుని ఉద్దేశాలు అలాగుంటాయి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాయి. మన వెనకాల బ్యాలెన్స్ చూద్దాం, అర్థమవుతుందా? వెనకాల స్తోమత మనం చూస్తాం, వెనకాల ప్రాపర్టీ మనం చూస్తాం. ఈ పరిస్థితులన్నిటిని బట్టి మనం ఏం చేస్తాం? ఒక అడుగు ముందుకి వేస్తాం, ఇంకొక అడుగు ముందుకు వేయాలన్న 4 సార్లు ఆలోచిస్తారు. ఎందుకనంటే ఇతడు ఒకవేళ ముందుకెళ్ళినా అతను నడిపించబడే పరిస్థితి ఏమాత్రం కూడా కానే కాదు కాబట్టి. అయితే మనుషుడు తన స్థితికి, తన స్తోమతకు, తనకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే అడుగు వేయగలడు, ఆలోచనలోనైనా, ఉద్దేశాల్లోనైనా, తలంపులోనైనా. కానీ గొప్ప విషయం చెప్పిన యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. తీయొద్దులే, చూడండి. మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు. భూమికి ఆకాశముకు ఎంత ఉన్నతమైతే ఉన్నదో మీ ఎడల నేను అంత ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదామా? మనమట దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలిగితే మనం ఆరాధిస్తున్న దేవుడు మన పక్షంగా కలిగి ఉన్న ఉద్దేశము చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, నీ ఉద్దేశములో సమాధానకరమైన ఉద్దేశములే తప్ప అవి హానికరమైనవి కావని. అంటే మనుష్యుని ఉద్దేశములట హానికరమైనవి కావచ్చు, మనుషుని యొక్క ఆలోచనలు హానికరమైనవి కావచ్చు, మనుషుని యొక్క తలంపులు హానికరమైనవి కావచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే నీ విషయములో, నా విషయములో ఇక్కడ కలిసి ఆరాధిస్తున్న మనందరి విషయములో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము సమాధానకరమైన ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదామా? చేతుల పైకెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా దావీదులో ఏం చూశాడో తెలుసా? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం చూశాడు. మూడవదిగా మనం చూస్తే వాక్యం సెలవిస్తూ ఉంది, త్వరితంగా మనం ఆలోచన చేద్దాం. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. 13-14. యెహోవా తన చిత్తానుసారమైన మనుష్యు గల ఒకని కనుగొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఈ యొక్క అధ్యాయంలో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. అంటే దావీదులో ఏమి చూశాడు? మూడవదిగా దేవుడు అనంటే దైవ చిత్తానుసారమైన మనస్సును చూశాడు. ఏం చూశాడు? దైవ చిత్తానుసారమైన మనస్సును చూశాడు. నిజంగా దైవ చిత్తానుసారమైన మనస్సును కలిగి ఉన్నప్పుడు జీవితం ఒకలాగా ఉంటుంది. దైవ చిత్తానుసారమైన మనస్సు నుంచి దూరం అయిపోయినప్పుడు ఉన్న జీవితం ఒకలాగా ఉంటుంది. దేవుని చిత్తములో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, దేవుని చిత్తానికి దూరంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, దేవుని చిత్తములో ఉన్నప్పుడు పాపము ఏలుబడి చేయలేదు, దేవుని చిత్తములో ఉన్నప్పుడు తలదించుకోవలసిన పరిస్థితి లేదు, దేవుని చిత్తములో ఉన్నప్పుడు అర్థమైతే గోని బట్ట కట్టుకోవలసిన అవసరము లేదు, దేవుని చిత్తములో ఉన్నప్పుడు బూడిదలో కూర్చుండవలసిన అవసరము లేదు, దేవుని చిత్తములో ఉన్నప్పుడు ప్రవక్త వచ్చి ఖండించవలసిన పరిస్థితి లేదు. దేవుని చిత్తము నుండి ఎప్పుడైతే వైదొలిగిపోయాడో నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉంటే సింహాసనం నుంచి దిగిపోయి రాజవస్త్రములు తీసివేసి కిరీటమును తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని అంటాడు, దేవా నీ చిత్తానికి నేను దూరంగా జీవిస్తూ ఉన్నాను, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా నుంచి దూరము చేయొద్దు నాయనా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు అని 51వ కీర్తన భాగంలో బహు స్పష్టముగా మాట్లాడటం మొదలు పెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంటే
దేవుని చిత్తంలో ఉంటే ఎలాగుంటుందో దావీదుకి తెలుసు, దేవుని చిత్తానికి దూరంగా ఉంటే ఎలాగుంటుందో దావీదుకి తెలుసు. అందుకే అంటాడు, నీ చిత్తానికి దూరంగా ఉన్న పరిస్థితుల మధ్య నేను ఏమైపోయినా నాకు తెలుసు కనుక నీ ఆత్మ నాకు దూరం అయిపోతూ ఉంది, నీ సన్నిధిని నేను దూరం అయిపోతూ ఉన్నాను, నీవు నా యొద్ద నుండి తొలగిపోతూ ఉన్నావు, నీ సహవాసం నాకు దూరం అయిపోతూ ఉంది కనుక అట్టి రీతిగా నన్ను చేయొద్దు ప్రభువా, ఇదిగో మరలా నూతనమైన స్వభావం నాకు నీవు కలిగి చేయనైనా అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. ఈ శోపుతో కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా చే, ఎందుకనంటే దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా బ్రతుకుట నీవు నాకు నేర్పించని ప్రార్థన చేస్తాడు. ఎందుకని నీ చిత్తానికి దూరంగా అయిపోయినప్పుడు నా జీవితం ఎలాగుందో నాకు తెలుసు. ఇప్పుడు నీ చిత్తానికి దూరంగా కాదు, నీ చిత్తానుసారంగా ఎలా బ్రతకాలో మరలా నీవు నాకు నేర్పించు ప్రభు అని దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దావీదుగా తెలియపరుస్తున్నాను, దైవ చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారు ఎప్పటికీ కూడా విడిచిపెట్టబడరు. దేవుని చిత్తములో ఉన్నవారట ఎప్పటికీ విడిచిపెట్టబడరు. వారి పక్షంగా దేవుని కార్యాలు గొప్పవి, వారి పక్షంగా దేవుని ఉద్దేశాలు గొప్పవి, వారి పక్షంగా దేవుని ఆలోచనలు గొప్పవనే విషయాన్ని ఈ రాత్రికాల సభలో దైవజనుడిగా ఈ మాట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 143వ కీర్తన భాగం 10వ వచనం మనం చదువాం. ఆల్రెడీ నేను చెప్పిన మాటే, దేవా నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా నడుచుట నీవు నాకు నేర్పునైనా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుని చిత్తం నుండి దూరం అయిపోయాడు. ఏమండి, రాజు కిరీటం తీయబడ్డది, వస్త్రాలు తీయబడ్డాయి, సింహాసనం కోల్పోయిన పరిస్థితి, ఏం చేయాలి ఏమి తోయిన అయోమయపు పరిస్థితుల్లో పడిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో మరలా ప్రార్థన చేస్తున్నాడు, నీ చిత్తము నుండి నన్ను తొలగించొద్దు. ఒకానొక దినమందు నీ చిత్తానుసారుడైన మనస్సు కలిగిన వాడని నీవు నన్ను పిలిచావు, కానీ ఇప్పుడు దానిని నేను కోల్పోయినయ్యా, మరలా నీవు నాకు దయచేయని ప్రార్థన చేస్తే అక్కడ రాయబడిన మాట, దావీదు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడట. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. దావీదు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి తన పాపములన్నిటి నుండి దేవుడు క్షమించాడని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రాత్రి దైవజనుడిగా చెప్పగలను, ఒక పట్టణాన్ని రక్షించడానికి గల కారణం ఏమిటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఇక 4వదిగా మనం చూస్తే వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. 4వదిగా చూద్దాం. వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన భాగం 164వ చరణం. 119వ కీర్తన భాగం 164వ చరణం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. దయతో 55వ కీర్తన భాగం 17వ వచనం చదవండి. 55వ కీర్తన భాగం 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించెను. దేవునికి స్తోత్రం చెబుదామా. ఈ కీర్తన భాగం పైనే రాయబడిన మాట ప్రధాన గాయకుడైనటువంటి దావీదు రచించిన కీర్తన భాగం. ఈ దావీదులో దేవుడు 4వదిగా ఏం చూశాడనంటే, వాక్యం సెలవిస్తూ ఉంది రోజు గట్ట 3 సార్లు అతడు ప్రార్థిస్తూ ఉన్నాడట, 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తాను, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, స్తుతి స్థితిని మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులన్నిటిని మారుస్తుంది. పరిస్థితులు మార్చబడలేదా? స్థితిగతులు మార్చబడలేదా? దేవుని సన్నిధిలో మోకరించి చూడు, ఖచ్చితంగా నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరిస్థితులన్నిటినీ మారుస్తాడు. 2వదిగా దేవుణ్ణి స్తుతించుట అనేది లోకస్తులు ఎవ్వరూ చేయలేరు, కేవలం దేవుణ్ణి కలిగిన వారు మాత్రమే చేయగలరు. మా పాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు నాతో వచ్చారు కదా. ఏ చిన్న విషయానికైనా వెంటనే ఆమె నోట వచ్చే మాట స్తోత్రం.
లేక స్తుతి అనే మాట. ప్రతి విషయానికి ఇంట్లో ఉన్న స్తోత్రమే, ఇంట్లో లేకపోయినా స్తోత్రమే. మేము వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే పరిస్థితి అయినా వెంటనే అయ్య బాబోయ్ అన్న మాట రాదు, ఏదో జరిగిపోతుంది అన్న పరిస్థితి రాదు. స్తోత్రము, స్తుతి ఈ మాట. ఎందుకనంటే ఆ స్తుతి అనే మాట మన స్థితిని మార్చేస్తాడు. ఎల్లప్పుడూ మన నోట ఏముండాలో తెలుసా? స్తోత్రము, స్తుతి అనే మాట ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి అనే విషయాన్ని దైవజనుడికి మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. దీనిని అనుభవంతో చెప్పగలను. నేను ప్రార్థననంటే నాకు దేవుడు నేర్పించిన పాఠం కూడా ప్రార్థనా జీవితమే. నేను ఎవరిపైన ఆధారపడలేదు, కేవలం దేవుని పైన మాత్రమే. ఎవరైనా ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుని మీదే. ఏ మనుషుని మీద మనం ఆధారపడవలసిన అవసరము లేదు. అండ్ మనుషుని మీద ఆధారపడితే పరిస్థితులు మారిపోతాయి. ఈ రోజు ఒకలాగా మాట్లాడితే రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఇంకొక నెల రోజులు పోయిన తర్వాత ఒకలాగా మాట్లాడుతుంటారు. మనుషుల స్వభావం. కానీ దేవుని మీద ఆధారపడితే ఆయన మాట తప్పని, మొదట్లో ఏ మాట ఇచ్చాడో చివరిలో కూడా అదే మాట ఆయన మాట్లాడుతాడు, నెరవేర్చుతాడు ఖచ్చితంగా. అందుకే ఆయన పాదాల దగ్గర సర్వము దొరుకుతూ ఉంది. ఆయన పాదాలు పట్టుకుని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. నా జీవిత సాక్ష్యం చాలా గొప్పది, చాలా విస్తారంగా ఉంది. కానీ ఒక్క 2 నిమిషాల్లో దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మేము సుమారుగా 5 పిల్లలం మా అమ్మ నాన్నలకి. నేను చివరి వాడిని అనమాట. 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు. అన్నయ్య వాళ్ళు 2 పెద్దోళ్ళే, అక్కోళ్ళు 2 కూడా పెద్దోళ్ళే. లాస్ట్ నేను. అయితే మా నాన్నగారు సేవకులు కాదు, మా నాన్నగారు సంఘ విశ్వాసి. మా అమ్మగారి సేవకుల కుటుంబం కాదు, మా అమ్మగారు కూడా సంఘ విశ్వాసి. అయితే నేను చిన్న ప్రాయంలోనే అసలు పుట్టకూడదని చెప్పి గర్భంలో ఉండగానే మా అమ్మగారు మెడిసిన్ వాడేశారట, ఈ గర్భం పోవాలి అని. ఎందుకంటే అప్పటికే 4 పిల్లలు. మా అమ్మగారు విషయమే చెప్పనా, మా అమ్మగారు కన్సీవ్ అయి ఉన్నారు, మా పెద్దక్క కూడా కన్సీవ్ అయ్యింది. అంటే ఇప్పుడు తల్లికి, కూతురికి తల్లి చేయాలి. విషయం ఏంటని చెప్తున్నాను వినండి. కానీ ఇప్పుడు కూతురు నిండుతో ఉంది, తల్లి కూడా నిండుతో ఉంది. ఇప్పుడు ఎవరెవరికి చేస్తారు కదా. అప్పుడు పెద్దవారందరూ కూడా చెప్పిన మాట, మా నాన్నగారు అప్పట్లో రాజుల దగ్గర ఉండేవారు, వాళ్ళు చెప్పిన మాట, ఎందుక ఈ 4 పిల్లలు సరిపోరా, కూతురికి చేయవలసింది నిండుతో ఉంటే ఎవరు చేసి పెడతారో అని చెప్తే హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుని వేసుకుంటే గర్భం పోతుందని అనుకున్నారు. కానీ దేవుని ప్రణాళిక గొప్పది, దేవుని ప్రణాళిక గొప్పది. శ్రేష్టదాయకమైన కుమారుడిగా నేను వారికి ఉద్భవించడం జరిగింది. అయితే విషయాన్ని చెప్తున్నాను, చాలామంది చెప్పారట శారీరక బలహీనతలు ఉంటాయి, వికలాంగుడిగా పుట్టవలసిన పరిస్థితులు ఉంటాయి, లేక రకరకాలైన బలహీనతలు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే లోపల పిండముగా ఉండగా రకరకాల మందులన్నీ కూడా వాడేశారు కాబట్టి అని. ఏ ప్రాబ్లం లేదు, మంచి పుష్టిగా చక్కగా నేను పుట్టాను. మరి పుష్టిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఎలాగ ఉన్నారు అని అనుకోవచ్చు, ఓకేనా. అయితే పుట్టిన 6 మాసాలకి లేక సంవత్సరానికి భయంకరమైన కామిర్లు తగిలినాయి. ఆ తర్వాత నరాలు వీక్నెస్ వచ్చింది. అంతే, పరిస్థితులు అన్నీ కూడా ప్రతికూలం అయిపోయాయి. ఇక బ్రతకటం కష్టం. నేనున్న కాడి నుంచి దైవజనులు ఉన్న కాడికి 4 అడుగులు వేసేవాడిని కాదు. చేతులు 1 వేలు మీదకు 1 వేలు ఎక్కిపోయేది, కాళ్ళు 1 వేలు మీదకు 1 వేలు ఎక్కిపోయేది. హార్ట్లోని విపరీతమైన పెయిన్ వచ్చేసింది. వంగుంటే పెయిన్, నిలబడితే పెయిన్. ఇంకా నేను ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో, నా పెయిన్ వచ్చినప్పుడు ఎలాగుంటే ఎలాగ ఉండిపోవాలి, వంగినుంటే వంగి ఉండిపోవాలి, కూర్చుని ఉండిపోవాలి, ఇలా పక్క కొరుగుంటే పక్క కొరుగు ఉండిపోవాలి. దానికి అది సర్దుకుంటేనే నేను మరలా రావాలి. అది పరిస్థితి. ఆ పరిస్థితిలో నా తల్లి దేవుని మందిరానికి తీసుకెళ్ళి మందిరంలో పండుకొనబెట్టి, ప్రభువా బ్రతికితే నీ కొరకు బ్రతికితాడు, చనిపోతే నీ రాజ్యంలో ఉండాలి, ఈ బిడ్డని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను, ఇది నా తీర్మానం. కానీ నా బిడ్డ ఎదిగిన తర్వాత నీవు మాట్లాడి నీ దర్శనము పొంది నీ కొరకు నిలవబడగలగాలని నా తల్లి దేవునికి అప్పగించి ప్రార్థన చేసింది. వయసు వచ్చిన తర్వాత విషయం అంతా చెప్తే నేను కూడా దాన్ని స్వీకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే సమూయేలుతో స్వరంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు తీర్మానించుకుని ప్రభు సేవ కొరకు వెళ్ళి ఇప్పుడు దైవజనుడు చెప్పినట్లుగా ఒక మారుమూల ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. ఒక విషయం చెప్పిన, నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు, 3rd క్లాస్ చదువుతున్నప్పుడు నా తండ్రి పంటి క్యాన్సర్తో చనిపోయాడు. నేను పరిచర్యకు వచ్చిన తర్వాత 2016వ సంవత్సరంలో నా తల్లి థ్రోట్ క్యాన్సర్తో చనిపోయింది. మొన్న 2019లో మా పెద్దక్క గర్భసంచి దగ్గరికి అంతొచ్చి
అది క్యాన్సర్లో పెట్టి ఇక చనిపోయే స్టేజ్లోకి వచ్చేసింది. ఇప్పుడు చుట్టుపక్కల వారు అందరూ అంటున్నారు, మా చిన్నాన్నగారి కుటుంబం కూడా అంటున్నారు ఏమనంటే, ఈ వ్యాధి మన కుటుంబాన్ని పట్టి పీడించేసింది. ఇక ఒకరి తర్వాత ఒకరు 1 by 1 పెద్ద తలకాయలన్నింటినీ కూడా ఒక్కొక్కటి అలుముకుంటూ వచ్చేస్తుంది. ఇది ఇంకా విడిచిపోదు, వంశపారంపర్యంగా వచ్చేటట్టుగా ఉందని చెప్పి అందరూ భయపడ్డారు, అందరూ ఏడ్చారు, అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఓ పక్కన సేవ చేస్తున్నావు కదా, ఓ పక్కన దేవుని నమ్ముకున్నావు కదా, నీ దేవుడు ఏమాయను? నీ తండ్రికి క్యాన్సరా, నీ తల్లికి క్యాన్సరా, నీ అక్కకి క్యాన్సరా? నీవేం చేస్తావు? నీవేం సువార్త చేస్తావు? నీవేం మనుషులను రక్షిస్తావు? దేవుడిచ్చాడు పట్టుదల. ప్రభువా, ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది అన్నావు. ఎందుకు చేయవు నాయనా? ఈ విషయంలో అద్భుతం చేయాలి, ఈ విషయంలో కార్యం చేయాలి, నీ పని చేయాలి, నీ కొరకు సాక్షిగా నిలబడాలి, నీవు మా పక్షాన్ని ఉండాలి. అనేక మంది యొక్క పాపపు నేత్రాలు మూయబడి మనో నేత్రాలు తెరవబడాలి నాయన, కార్యము చేయి తండ్రి అని ప్రభు సన్నిధిలో 21 రోజులు ఉపవాసం ఉండి రాత్రింబగల్లో ప్రార్థన చేశాం. సంఘం ప్రార్థన చేసింది, అందరూ ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన ప్రతిఫలంగా విదేశాల్లో ఉన్నారు మా అక్కగారు. అక్కడి నుంచి నాకు వాట్సాప్కి డాక్యుమెంట్లో ప్రూఫ్లు పంపించారు, రిపోర్ట్లన్నీ. క్యాన్సర్ అని నిర్ధారణ అయిపోయింది, ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకెళ్ళండి. ఆమె ఎలాగే వస్తుందో కూడా మాకు తెలియదని చెప్పారు. ఈ పరిస్థితులన్నిటి మధ్య నేను ఒక్కనే వచ్చి అక్కని తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మగారిని నా కళ్ళ ముందరే పెట్టించారు రేడియేషన్. యాకూబ్ గారికి తెలుసు, ఆల్రెడీ మా అమ్మగారికి వచ్చినప్పుడు MNJ ఉంది కదా ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ కూడా ఒకరు అందులో చేస్తున్నారన్న విషయం తెలుసు, అప్పుడు పరిచయం చేశారు. అయితే ఆ హాస్పిటల్కి ఈయన తీసుకెళ్ళారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా ఇండోస్కోపీ 3 times చేశారు మా అమ్మగారికి. పెద్ద వయసు. ఆమెను చూశాను రేడియేషన్ పెట్టించిన తర్వాత. ఎందుకంటే బ్రతికుతుందనే తపన అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తండ్రి ప్రేమ మాకు తెలియదు, తల్లి ప్రేమ తప్ప. అలా పెంచింది మా అమ్మ, దైవీకమైన భక్తిలో. లోక జ్ఞానం మాకు తెలియదు, లోక సంబంధమైన పరిస్థితులు ఏమీ తెలియదు. నాకు రాజ్కుమార్ని ప్లస్ దినేష్ని చూసినప్పుడు నా బాల్య దినాలు, నా భక్తి గుర్తుకొస్తుంది. వాళ్ళని చూస్తే వాళ్ళ నాన్నగారు కూడా అదే భక్తిలో వారిని పెంచారు. నిజంగా మందిరమే జీవితం, ఇంకో ప్రపంచం లేదు, ఇంకో దిక్కుకి వెళ్ళటం లేదు. మందిరానికి కట్టబడి ఉన్నాం, మందిరంలో నిలబడిపోయాం. ఏ పరిస్థితి అయినా మందిరంలోనే పడక, మందిరంలోనే జీవితం. ఇంకో ఆలోచన, ఇంకొక తలంపు అసలు ఉండేది కాదు. అందరూ అనేవారు వీడికి పిచ్చి పట్టేసిందని. పిచ్చి పట్టలేదు. ఇప్పుడు వాళ్ళందరూ తాగేసి తిరిగేసి రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు. ఎవరు అడ్రస్ సరిగా లేదు, కానీ దేవుడు నా అడ్రస్ని మార్చేశాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? ఈ రిపోర్ట్ ఎలా మార్చబడిందనంటే, కాకినాడ అక్కగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ కూడా రిపోర్ట్లు మొత్తం ఫైల్ తీసేసుకుని అడ్మిట్ చేసేయండి, 3rd స్టేజ్లో ఉంది, ఈమెకి రేడియేషన్ పెట్టాలి, కిమోలు పెట్టాలని చెప్పారు. అస్సలు ఎన్నాళ్ళు బ్రతుకుతుంది. అమ్మగారిని నేను కళ్ళ ముందర చూసేసాను. రేడియేషన్కి అస్సలు తట్టుకోలేరు, కిమోకి అస్సలు తట్టుకోలేరు. మా అమ్మగారి కోసమని నేను స్పెషల్ రూమ్ కూడా తీసి కాకినాడలో పెట్టాను. ఇక్కడి నుంచి మరి తీసుకుపోయి నేను పడుకునేంత వరకు నాతో బాగా మాట్లాడేది, ఓచుకుని. నేను పండుకున్న తర్వాత గిలగిల కొట్టేసుకునేది. ఆ వేదన చూసి అసలు తరించుకోలేకపోయేవాడిని. నేను నటించేవాడిని పడుకున్నట్టు. అసలు ఇవేం చేస్తుందని. ఇక 6 నెలలు ఉంది. 6 నెలల తర్వాత హాస్పిటల్లో ఉండగా రెంటకి ఇచ్చిన వాళ్ళేమో ఖాళీ చేసేమని ఫోన్ చేశారు. ఎందుకని? ఆ వ్యాధి వాళ్ళకి వచ్చేస్తుందని. చర్చి ఏమో తీసేయమని ఫోన్ చేశారు. ఓ పక్కనే అమ్మకు బాగోలేదని బాధ, ఓ పక్కనే పరిస్థితులు మారిపోతున్నాయి. అందరూ అనుకుంటున్నారు ఇంక పాస్టర్ గారి ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఇంకంతా తారుమారు అయిపోయింది, ఇక ఈయన నిలబడలేడు, ఈయన ఉంటాం కొంచెమే ఉన్నాడు, ఈయన ఏం నిలబడతాడు, ఏం సహించుకుంటాడు అని రకరకాలుగా మాట్లాడారు. ఈ మాట్లాడిన పరిస్థితులు అన్నీ కూడా అందరూ హృదయాల్లో చేరిపోయినాయి. విశ్వాసులు కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రార్థించాం. ప్రభు ఏం చేశాడు తెలుసా? అద్భుత కార్యం చేశాడు. ఈ సంవత్సరానికి 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరం వచ్చింది మా అక్కగారికి. మరలా మెడికల్ చేయించాం. 1 నెల అలాగే ఉందని వచ్చింది, 2వ నెల అలాగే ఉందని వచ్చింది, 3వ నెల కొంచెం మార్పు వచ్చింది, 4వ నెల క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు గొప్పవాడు. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? పరిస్థితులను మార్చేస్తుంది. మరలా విదేశాలు వెళ్ళిపోయింది. ఏమండి, మెడికల్ ఫిట్నెస్ లేనుడు ఫ్లైట్ ఎక్కి అవతలకి వెళ్తాడా? అస్సలు వెళ్ళలేడు. కానీ నా దేవుడు గొప్ప కార్యం చేశాడు. వాళ్ళు పార్వతి ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నారట.
నా తమ్ముడు దేవుని సేవకుడు, మేము యేసయ్యను నమ్ముకున్నాం, యేసయ్య మా జీవితంలో గొప్ప కార్యం చేశాడని అరబ్బీలకి చెప్పిందట. దేవునికి స్తోత్రం. వాళ్ళకి నమ్మకం సరిపోగా 2 సంవత్సరాల తర్వాత మరలా తీసుకెళ్ళి టెస్టులు చేయించానంట. అక్కడ నాకు ఫోన్ చేసి ఏడ్చేస్తుంది, తమ్ముడు ఏంటి పరిస్థితి, ఏమైనా తేడా అని వస్తాయేమో, భయపడొద్దు, స్వస్థపరిచింది ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. రిపోర్ట్లు వచ్చాయి, నార్మల్ రిపోర్ట్లని. 4 సంవత్సరాలు అయింది. వెళ్ళిపోమ్మానంటే నేను ఇంకా వెళ్ళాలంటుందట. ఇల్లు కట్టుకుంది 16 లక్షలు అయింది. అయితే వాళ్ళు అంటున్నారట మళ్ళీ వచ్చే, కానీ నువ్వు వెళ్ళు ఒకసారి ఇంటికాడ చూసిరా, బాగాలేని పరిస్థితుల మధ్య వచ్చావు కదా అని చెప్తున్నారట. ఈ రాత్రి చెప్పగలను, మనం ఆరాధిస్తున్న దేవుడు రిపోర్ట్లను సైతము తిరగ మార్చగలిగే సమర్థుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన ఆయుధం. ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన ఆయుధం. 3 ఆయుధాలు దేవుడు ఇచ్చాడట. 1 ప్రార్థన, 2 వాక్యం, 3 పరిశుద్ధత. 1 ప్రార్థన, 2 వాక్యం, 3 పరిశుద్ధత. ఎవరైతే ఈ 3 కలిగి ఉంటారో అపవాదట వారి దరిదాపులకు కూడా రాదు. నేను ముగించేస్తున్నాను. అపవాది వారి దరిదాపులకు కూడా రాదు. ఈ రాత్రి చెప్పగలను. అందుకే ఒక రోజున బిల్లీ గ్రహం గారిని ఇంటర్వ్యూ చేశారు. మీ అందరికీ తెలిసిన విషయమే. అయ్యా, నీ సక్సెస్కి, నీవు ఇంతలా వాడబట్టానికి ఏమంటే దెయ్యాలు పారిపోతున్నాయి, అదైతే నా వేల కొలది బాప్తీసాలు జరిగిపోతున్నాయి, ఏమంటే మాంత్రికులు ప్రయోగం చేస్తుంటే మంత్రశక్తులు కూడా ఆయన మీద పని చేయటం లేదు. ప్రపంచ దేశాలలో ఆయన జీవితం, ఆయన పరిచర్య చాలా విస్తరిస్తూ ఉంది. యేసు ప్రభుని అనేక దేశాలకు పరిచయం చేసేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా నీ వెనకాల ఉన్నటువంటి సీక్రెట్ అని అంటే 3 కారణాలని చెప్పాడట. ఇంటర్వ్యూ చేస్తున్న విలేకరుని రాసుకోమంటే మొదటి చెప్తున్నానంటే ఏం చెప్తాడా అని ఎదురు చూశాడట. ప్రార్థన అన్నాడట. అయితే 2వ చెప్తున్నాను చూసుకున్నాడట. ఇంకేది చెప్తాడని ఎదురు చూస్తున్నాడట ఆసక్తితో. ప్రార్థన అన్నాడట. 3వ చెప్తున్నాను అన్నాడట. ఏదో చెప్తాడు అనుకున్నాడట. ఎదురు చూస్తూ ఉన్నాడట. ప్రార్థన అన్నాడట. ఎందుకు విషయం చెప్తున్నానో తెలుసా? ఒక సేవకుని విజయానికైనా, ఒక విశ్వాసి విజయానికైనా, ఒక ఆత్మీయుని విజయానికైనా వెనకాల ప్రార్థన అనేది బలమైన పునాది అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించే వారిని దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు. ప్రార్థించే వారిని దేవుడు అంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. కనుక ఇది ఎన్నో కారణం అని చెప్పాను. 4వ కారణం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29, 1 నుంచి 3. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చింది, దేవుడు కోరుకొనని నా కుమారుడైన దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. దేవునికి స్తోత్రం చెబుదామా? 5వదిగా దావీదులో ఏం చూసి ఒక పట్టణాన్ని దేవుడు కాపాడగలిగాడు అని అంటే, దేవుని మందిరము పైన అతనికి ఏముందో తెలుసా? మక్కువ ఉంది. ఈ రోజుల్లో లోకస్తుని కనుక, విశ్వాసుని కనుక మనం చూసినట్లయితే వాళ్ళందరికీ కూడా దేనిపైన మక్కువ ఉంటూ ఉంది అని ఆలోచన చేసినట్లయితే షాపింగ్ మాల్ ఏవి కూడా ఖాళీగా ఉండట్లేదు. ఎందుకని? వీళ్ళ మక్కువ అంతా కూడా సెపరేట్ అలా చూతారు. వీళ్ళ మక్కువ అంతా కూడా దేని మీద? వాటి మీదే. బంగారం షాపులు ఏవి కూడా ఖాళీ ఉండటం లేదు. ఒక ఆయన ఆ మధ్యన ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు నేను అనుకున్నాను చెప్తే ఇలా చెప్తారు, లేకపోతే ఇలా చెప్తారు, లేకపోతే ఇలా చెప్తారు, ఈయనంటే ఇలా చెప్తున్నాడు అనుకున్నాను. ఎలా చెప్తున్నాడు? ఎలాగా? అదే ఎలాగా?
ఇలా చెప్తున్నా 4 ఏళ్ళకి కనిపిస్తున్నాయి. ఏంటి తెలుసు? ఉంగరాలు. అంటే కొంతమంది బటన్ పెట్టరు. అంటే బటన్ పెట్టుకోవడం తప్పని కాదు, బటన్ ఎందుకు పెట్టుకోరు అని అంటే లోపల ఉన్నటువంటి ఆ విలువైన వస్తువులు కనబడాలి. అంటే దేనిపైన వీళ్ళకి మక్కువ? బంగారమే. ఈ మధ్యన స్త్రీలకి దేనిపైన మక్కువ ఎక్కువైపోతుంది? దేనిపైన? 24/7. అదేనా? ఏ అరగంట ఖాళీ ఉండట్లేదు, అలాగే నేను రెస్ట్ తీసుకోవట్లేదు. దేనిపైన మక్కువ చూపిస్తున్నారో తెలుసా? టీవీ పైన మక్కువ చూపిస్తున్నారు. యవనస్తులు దేనిపైన మక్కువ చూపిస్తున్నారో తెలుసా? సెల్ ఫోన్ పైన మక్కువ చూపిస్తున్నారు. ఈ లోకమంతా కూడా లోక సంబంధమైన వాటిపైన మక్కువ కలిగి ఉంటే ఆయనను ఆరాధిస్తూ ఉన్న ఆయన పిల్లలమైన మనము దేనిపైన మక్కువ కలిగి ఉండాలో తెలుసా? దేవుని మందిరము పైన మక్కువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్థలము దేవుడు ఏర్పాటు చేసుకున్నది. అర్థమవుతుందా? ఈ స్థలాన్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? చెప్పాలి, మాట్లాడాలి. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అర్థమవుతుందా? ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, దేవుని సాన్నిధ్యం ఉన్న స్థలం, దేవుని సన్నిధి ఉన్న స్థలం, దేవుని మహిమ ఉన్న స్థలం. అర్థమవుతుందా? ఈ స్థలాన్ని పాడు చేయటానికి ఎంతమంది లేచినను మనం ఆరాధిస్తున్న దేవుడట వారి పక్షముగా, అంటే మన పక్షముగా నిలవబడి వారితో వ్యాజ్యము ఆడగలిగిన సమర్థ. ఇక్కడ ఒక రాజు కనిపిస్తాడు. ఆయన అంటాడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు యాపాటి ప్రయోజనకారి అని చెప్తాడు. యాపాటి ప్రయోజనకారు ఒక రాత్రి ఒక దేవదూతని పరము నుండి భూలోకానికి పంపించి దేవుడు చేసి చూపించాడు. 1,85,000 మంది తలలో తీయబడ్డాడు. నీ దేవుడు యాపాటి ప్రయోజనకారి. నీవు ఐగుప్తు బలాన్ని ఆశ్రయించవచ్చు, నీ దేవుడిని ఆశ్రయించవచ్చు, రథమును ఆశ్రయించవచ్చు, రౌతును ఆశ్రయించవచ్చు, ఇంకోటి మరొక దేనినైనా నీవు ఆశ్రయించవచ్చు. నీ దేవుడు యాపాటి ప్రయోజనకారనంటే ఈ రాజు మనుషులను ఆశ్రయిస్తాడనుకో, అని దేవుడిని ఆశ్రయించాడు. ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడ యుద్ధము చేశాడు. మన మక్కువ దేనిపైన ఉండాలి? దేవుని మందిరం పైన ఉండాలి. నిజంగా ఈ మందిరము, ఈ పరిస్థితులన్నీ నాకు తెలియపరచబడ్డాయి. మేము కూడా దీని కొరకు మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే ఆయనను ఆరాధిస్తున్న ఆయన పిల్లలమైన మనకి దేనిపైన మక్కువ ఉండాలో తెలుసా? దేవుని మందిరము పైన మక్కువ మనకుంటే, అదేవిధంగా మనకు మందిరం పైన ఉన్న తృష్ణను బట్టి, మనకు మందిరం పైన ఉన్నటువంటి ప్రేమను బట్టి, మనం మందిరాన్ని ప్రేమిస్తున్న విధానమును బట్టి, మనము ప్రేమిస్తూ ఉండగా ఏదైతే ఆటంకంగా పనిచేస్తూ ఉందో, ఆటంకంగా పనిచేస్తున్న ప్రతి అవంతరాన్ని మనం ఆరాధిస్తున్న దేవుడు ఖచ్చితంగా తొలగించి మార్గాలను సరళపరిచి ఒక ప్రతిష్ఠితమైన మందిరం ఈ స్థలం మంది దేవుడు కట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక ఇప్పుడు మనకి దేనిపైన మక్కువ ఉండాలి? దేవుని మందిరం పైన. మరి దేనిపైన నీకు మక్కువ ఉంది? దేనిపైన మక్కువ ఉంది? ఇలా టెంట్లో ఆరాధిస్తున్నాం, చాలా సంతోషం, చాలా సంతోషం. రాబోతున్న దినాల్లో ఒక ప్రతిష్ఠితమైన మందిరంలో మనము ప్రభువుని ఆరాధించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడి స్థలం ముందున్నాడు. ఈ స్థలం ముందు చేయబడుచున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ స్థలము అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతూ ఉంది. అనేకుల హృదయాలు ఈ స్థలంలోనికి రాబోతూ ఉన్నాయి. అనేకుల కుటుంబాలు ఈ స్థలంలోనికి రాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఒక ఉద్యమం రగిలింపబడబోతూ ఉంది. అపవాది బలిపీఠాలు కూల్చబడబోతూ ఉన్నాయి. దేవుని బలిపీఠం ఈ స్థలం అందు కట్టబడబోతూ ఉంది. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తివంతుడు. ఆయన తన శక్తి కలిగిన కార్యాలను ఖచ్చితంగా జరిగించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి దైవజనుడిగా చెప్పగా నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు దావీదుని బట్టి ఒక పట్టణాన్ని రక్షించాడు, ఒక ప్రాంతాన్ని రక్షించాడు. దేనిని చూసి మొట్టమొదట మనం చూసాం దావీదు దేవునికి ఇష్టడిగా జీవించుట చూసి, రెండవదిగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చుట చూసి, మూడవదిగా దైవ చిత్తానుసారమైన మనస్సును చూసి, నాలుగవదిగా ప్రార్థనా జీవితాన్ని చూసి, ఐదవదిగా దేవుని మందిరం పైన మక్కువను చూసి ఒక ప్రాంతాన్ని, ఒక పట్టణాన్ని రక్షించాడే. గనుక నీవు దేవునికి ఇష్టరాలు అయితే, దేవుని ఉద్దేశాన్ని కనుక నెరవేర్చగలిగితే, దైవ చిత్తానుసారమైన మనస్సును కలిగి ఉండగలిగితే, అదేవిధంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండగలిగితే, ఐదవదిగా దేవుని మందిరము పైన
మక్కువను కలిగి ఉండగలిగితే నీ భర్త ఇక్కడ ఉంటాడు, నీ భార్య ఇక్కడ ఉంటుంది, నీ పిల్లలు ఇక్కడ ఉంటారు. నీవెవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఎందుకో తెలుసా? నిన్ను బట్టే నీ కుటుంబాన్ని, నీ ప్రాంతాన్ని, నీ భర్తను, నీ బిడలను, నీ బంధువులను, నీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కాపాడబోతూ ఉన్నాడు. అదువైనా ఒక సమరయ స్త్రీని బట్టి సుకారు ప్రాంతాన్నే కాపాడిన దేవుడు కదండి. ప్రాంతానంతరిని కాపాడేసిన దేవుడు మనల్ని బట్టి ఎందుకు కాపాడకూడదు? మరి అడుగుతావు ఈ రాత్రి, అయ్యా దావీదుని బట్టి ఒక పట్టణాన్ని కాపాడవు కదా, నన్ను బట్టి నా కుటుంబాన్ని రక్షించు చాలు, నన్ను బట్టి నా బంధువులను రక్షించు, నన్ను బట్టి నా ఇరుగు పొరుగు వాళ్ళని రక్షించు. ఎందుకనంటే ఏ ఒక్కరూ నశించిపోవుట దేవునికి ఇష్టమో కాదు.